ఇంది ఇంకో ఇప్పుడు ఒక్కొక్క దానిలో ఇట్లా సైజు ఇట్లా 1, 2 కూడా వస్తాయి. ఇందులో మనకు అడ్జస్ట్మెంటబుల్ కూడా ఉంటుంది. ఇంట్లో మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అది వచ్చేసి ఎలా చేయాలనేది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. ఇగో ఇది లాక్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ లాక్ ఉంటుంది. ఈ లాక్ను వచ్చేసి మనం రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎల్లా యూట్యూబ్ ఛానల్. నా పక్కన ఉన్నది శ్రీనివాస్ గారు. మీకు తెలుసు మనం మాట్లాడుతున్నది శ్రీ గురు రాఘవేంద్ర అగ్రో ఇండస్ట్రియల్ షాద్నగర్ విజయనగర్ కాలనీ. అయితే ఇక్కడ మనకు హ్యాండ్ సీడ్ వీడర్ ఉన్నది. దీని కాస్ట్ ఎంత, మరి ఇది ఎన్ని రకాల సీడ్స్ అనేది మనం నాటుకోవడానికి వీలుగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు సీజన్లో కూలి మనుషులు దొరకక రైతులకు చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఆ టైంలో ఇది మనము ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీని మీద మనకు ఈజీ పని అయిపోతుంది. మరి ఎన్ని రకాల సీడ్స్ దీని ద్వారా వేసుకోవచ్చు అనే వివరాలు మనం శ్రీనివాస్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అన్న. ఒకసారి మనకు ఈ హ్యాండ్ సీడ్ వీడర్ గురించి పూర్తిగా డీటెయిల్ చెప్పండి. ఇంకొకటి దీంట్లో ఎన్ని రకాల విత్తనాలతో మనము చేసుకోవచ్చు సీడింగ్? వెల్కమ్ టు శ్రీ గురు రాఘవేంద్ర అగ్రో ఇండస్ట్రియల్. ఇది వచ్చేసి మనము హ్యాండ్ సీడ్ వీడరు. ఇది మనము 9 రకాల వరకు సీడ్ వేసుకోవచ్చు. ఇది ఒక రోజు ఒక కూలి మనిషి వస్తే 400, 500, 600 డిమాండ్ ఉంది. దాని కొరత తగ్గడానికే ఇది మనం అవైలబుల్ తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మన వెంకటేష్ అన్నగారు నిర్దవెల్లి రైతు గారు తీసుకురావడం జరిగింది. ఈ అన్నగారు ఎలా వచ్చిరంటే ఇలా ఫ్రెండ్ ఒక ఆయన తీసుకుపోయి వేసిండు. ఆ సీడ్ని చూసి మన దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు వచ్చేసి వెంకటేష్ అన్న గారికి ఇవ్వడం జరుగుతుంది. అన్నతో అడిగి దీని గురించి వివరాలు ఏమున్నాయి మనం కనుక్కొని మీకు తెలియపడదు. నమస్తే వెంకటేష్ అన్న. నమస్తే. కిషిపేట్ మండల్ నిడదవెల్లి మాది. కాకపోతే మా ఊర్లో పక్కన మన పొలం పక్కన అయినా తీసుకొచ్చింది. ఇది ఎకరకు మినిమం 1800, 2000 తీసుకుంటారు. దాన్ని బట్టి చూస్తే దీన్ని ఒక మనిషికి రోజు ఒక ఎకరా పొలం ఈజీగా దీన్ని తోలడం జరుగుతుంది. కాబట్టి దానికన్నా దీనికి కాస్ట్ తక్కువ అవుతుంది కనుక తను చూసి తీసుకుని ఇప్పుడు మనలో 6000లకు ఇంతకుముందు 6500 తీసుకొచ్చిందంట. ఇప్పుడు 6000లకు తీసుకోవడం జరుగుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు రైతులు చాలా మంది మక్కలు వేసేటోళ్ళు ఉంటారు, పల్లీలు వేసేటోళ్ళు ఉంటారు, ఇంకా చాలా రకాల విత్తనాలు వేసేటోళ్ళు ఉంటారు కదా. మొత్తం టోటల్గా ఎన్ని రకాల విత్తనాలు దీంతో మనం వేసుకోవచ్చు? 9 రకాలు వేసుకోవచ్చు అన్నయ్య. 9 రకాలకు మనం సెటప్ చేసుకోవాలంటే ఎట్లా? మళ్ళీ సెటప్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి మనము సీడ్ మార్చుకోవాలి. దూరం రావాలన్నప్పుడు ఇంట్లో గుర్తించాల్సింది మనం ఏంటంటే ఇక్కడ ఒక బాణం గుర్తు, ఇక్కడ ఒక బాణం గుర్తు. ఇది వచ్చేసి మనము ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడ స్క్రూ ఉంటుంది, స్క్రూ కూడా ఓపెన్ చేయాలి. ఇట్లా ఇది ఓపెన్ చేసినాక స్టెప్ బై స్టెప్ ఇలా వస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడు మనము ఏ సైజుకి ఏది కావాలనేది మన ఐటమ్ అందులో బాక్స్లో మనకు విడి భాగాలు వస్తాయి. ఇట్లా మనం ఇది డమ్మీ ప్లేటు ఇంకో ఇలా ఎక్కించుకోవాలి. ఇట్లా బేస్గా ఎక్కిచ్చేసేయాలి. ఇట్లా ఎక్కిచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దీన్ని కూడా ఇలానే ఎక్కిచ్చేసి ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ అన్నీ మనకి ఇట్లా ఎక్కిపోతాయి. విత్తనాలను బట్టి సెటప్ చేసుకోవాలి. విత్తనాలను బట్టి సెటప్ డిస్టెన్స్ మనకు ఏ విత్తనం ఏ సైజు కావాలన్నప్పుడు ఇట్లా పెద్దది కావాలనుకున్నప్పుడు కూడా ఇట్లా ఏదన్నా ఇక్కడ ఓపెన్ చేసి ఎక్కడైతే ఓపెన్ చేస్తామో అక్కడి నుంచే ఎక్కియాలి. ఇట్లా ఇగో 7 నెంబర్ 8 నెంబర్ అట్లా స్టెప్ బై స్టెప్ వస్తుంది. అంటే మనకి ఇది మెయిన్ గా ఇది గ్యాప్ ఎక్కువ రావడానికి సీడ్ వేసుకోవడానికి మళ్ళీ సేమ్ టు సేమ్ ఇక్కడ ఓపెన్ చేసినాం అనుకో మళ్ళీ ఇక్కడనే సెట్ అయిపోతుంది మనకి. ఇది మీకు ఇప్పుడు నార్మల్గా చూపిస్తున్నాము. ఇది ఫుల్ వీడియో మేము దీని గురించి మొత్తం ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మళ్ళీ ఒక వీడియో. ఇంకొకటి సీడ్స్ కూడా డబల్ సింగిల్ రావాలంటే ఇంతకుముందు మనం చేసినట్లు ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రకాలుగా 10 సీడ్లు మనం వేసుకోవడానికి ఈ హ్యాండ్ సీడ్ డివైడర్ మనకు ఉపయోగపడుతుంది. మొత్తం మీద 2 విత్తనాలు రానికి ఉంటుంది, దానిలో సింగిల్ కూడా రావడానికి సింగిల్ రావచ్చు. ఇట్లా పల్లి పెద్ద సైజు విత్తనాలు కూడా వేసుకోవచ్చు, ఇట్లా చిన్న సైజు విత్తనాలు వేసుకోవచ్చు. మనకు ఈ మొక్కలు సీడ్ని బట్టి ఇప్పుడు ఒక్కొక్క రైతు ఏంటంటే ఒక్కొక్కటి పడతలేదు 2 పడుతున్నాయి అన్నప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇంకా చిన్నగా కావాలనుకున్నప్పుడు వేరే పీస్ మార్చుకోవాలి. ఇప్పుడు ఇట్లా హోల్ సైజుగా ఇది ఇక్కడ ఉంటుంది నెంబర్ మీకు 5 నెంబర్, ఇది వచ్చేసి మనకు 22 నెంబర్ ఇట్లా ఉంటుంది. దీని ప్రకారంగా చూసి ఎక్స్చేంజ్ చేసుకుని అందులో పెట్టేసుకోవాలి. అదే రైతులు ఏ పంట వేస్తారు అనేది ముందే ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం దాని దగ్గర ఇట్లా తీసుకొని సీడ్ తీసుకొని ఇట్లా ఎక్కించి చూసుకొని అందులో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, అట్లా మొత్తం మీద ఇది ఫైనల్ కాస్ట్ ఎంత అన్నారు దీనికి? ఇది వచ్చేసి మనము 6500 ఓల్డ్ రేట్లో ఇస్తున్నాము. ఈరోజు వచ్చి ఆఫర్ కింద
6,000 వరకు ఇస్తున్నాం. 6,000 వరకు 6,000 ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఒక ఎకరం వేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక ఎకరా అంటే మామూలుగా 2 అవర్స్లో వేసుకుంటున్నాం. 2 అవర్స్ మనకు ఓపిక ఉండాలి. కానీ ఒక రోజు ఈ దాంతోన ఒక రైతు మంచిగా నార్మల్ వేసుకుంటే 4 ఎకరాస్ చేస్తున్నాడు. ఇది ఇంకా ఒక్కొక్క రైతు చెప్పిన విషయం ఏంటంటే 500కి ఒక ఎకరా కిరాయి కూడా చేస్తున్నాడు. ఇది తీసుకొని పోయి మళ్ళీ ఆ విధంగా కూడా చేస్తాం. ఇది మనం క్యారీ చేసేదాన్ని బట్టి డెలిగేట్ ఐటమ్ కాదు. మనం రాళ్ళు బండలు అట్లాంటివి రిటర్న్ గుంజొద్దు. ముందరికి మూమెంటే ఉంటుంది కాబట్టి మనం చూసుకొని క్యారీ చేయాలి. రిటర్న్ ఎప్పుడు లాగొద్దు, తీసి ఇట్లా పక్కకు ఫిక్స్ ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, అంటే ఇది పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి మన ఫీల్డ్ వర్క్ లో కూడా మన ఫీల్డ్ కూడా సహకరించాలి. దీని మొత్తం దీని మీద డిఫెండ్ అయ్యదు. 6,000 పెట్టినామని దీని మీద డిఫెండ్ అయితే మనకు కూడా డ్యామేజ్ చేస్తుంటది. అంటే ఇది ఒక 1 year వరకు అట్లా ఏమన్నా ఉంటుందా? మనం 2-3 years కూడా వాడుతున్నారు రైతులు. 3 years నుంచి ఇచ్చిన ఏ రైతు కూడా నాకు డ్యామేజ్ అయిందని ఈ రోజు వరకు కూడా రాలే ఏ రైతు. ఓకే, దీంట్లో ఏమైనా మోడల్స్ ఉంటాయి? ఇప్పుడు అప్డేట్ అయింది ఇది మోడల్, ఇంకా ఇంతకంటే అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ వస్తుంది మనకు. ఇది వచ్చేసి ఇది ప్లాస్టిక్ బాడీ ఉంది కదా, మనకు ఐరన్ బాడీలో వస్తుంది. ఇంతకుముందు వచ్చేసి ఇగో ఇక్కడ బేరింగ్ లేకుండే, ఇప్పుడు వచ్చేసి ఇలా బేరింగ్ తెప్పించినాం. ఇంతకంటే ఇంకా అప్డేట్ వచ్చింది, అది కూడా వస్తుంది. ఒక్కసారి ఎన్ని కేజీలు వేసుకోవచ్చు బాక్స్ లో? ఇందులో మనం 3 kgs 4 kgs 5 kgs మన సీడుని బట్టి ఇందులో ఎంత క్యారీ చేయాలో అట్లా. ఓకే, మొత్తం మీద ఇదైతే రైతులకు కూలీల కొరత నుంచి కొంచెం తప్పించుకోవడానికి, కూలీల కొరత నుంచి బారిన పడకుండా లాభంలో ఉండేది. ఓకే, ఒక ఇంటి పర్సన్ ఉంటే ఆరామ్స్ చేసుకోవచ్చు. ఒక ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ఉండాల్సిన ఐటమ్ ఇది. ఓకే, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా, ఇది హ్యాండ్ సీడ్ వీడర్ అనేది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 10 రకాల విత్తనాలు ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది మనకు సెటప్, ఇక్కడ 9 ఉన్నాయి. 10 రకాల విత్తనాలు మీరు వేసుకోవచ్చు. దాంట్లో మన డబల్ రావడానికి, సింగిల్ రావడానికి కూడా సెటప్ ఉంటుంది. ఆ సెటప్కు సంబంధించి కూడా మనకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. షార్ట్ వీడియోలో కూడా దాని పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది, చూసే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా పూర్తి సమాచారం కావాలంటే మన స్క్రీన్లో ఉన్న నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు. అక్కడ హాయ్ అని పెట్టినా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.